అయిన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా మనము దేవుని యొక్క వాక్యాన్ని విని మనము మేలు పొందడానికి దేవుడు మనకు అనుగ్రహించుతున్న ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి ఈ కార్యక్రమంలో మనం ఒక అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటంటే దేవుడు మనల్ని వెతుకుతున్నాడు. మరి ఎటువంటి వారిని ఆయన వెతుకుతున్నాడో గత తరగతిలో మనం చూసాం. అయితే ఇప్పుడు మనం వేటిని వెతకాలి? ముందుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ధ్యానించబోయే అంశాన్ని మీరే మాకు తేటగా వివరించి బోధించండి. నీ వాక్య సత్యాలు అనుసరించి ఆ విధంగా వెతుకువారంగా మమ్మల్ని ఆశీర్వదించండి. మీకే మహిమ చెల్లిస్తూ మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ లోకములో మరి వేటిని వెతకాలి అనేది ఒక అంశంగా మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. మొట్టమొదటిగా మనము దేవుణ్ణి వెతకాలి అనేది మన కర్తవ్యంగా దేవుని వాక్యంలో మనము జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. ఇక్కడ మనము దైవ గ్రంథంలో మరి చూసినట్లయితే యోహాను రాసిన సువార్త మొదటి అధ్యాయము 18వ వచనము చదువుకుందాం. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేం వెతుకుచున్నారని వారిని అడుగగా, వారు రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగిరి. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థము, వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఆ దినము ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయ్యెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఇద్దరు శిష్యులు ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. వెంబడిస్తున్నటువంటి శిష్యులను వెనుదిరిగి చూసి ప్రభువు అడుగుతూ, మీరు ఏమి వెతుకుతున్నారు అంటే, వారన్నారు, రబ్బీ, నువ్వెక్కడ కాపురం ఉన్నావు అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తూ ఆయనను వెతుక్కుంటూ ఆయనను వెనక వారు వెంబడిస్తూ ఉన్నారు. అలాగైతే వీరు ఎవరిని వెతుకుతున్నారు అంటే, అడిగారు వారు, రబ్బీ, మీరు ఎక్కడ కాపురం ఉన్నారు అని. రబ్బీ అనే మాటకు అర్థం ఏంటంటే బోధకుడా అని. బోధకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని వారు వెతుకుతున్నారు. వెతకడమే కాదు, ఆయన వెంట వెళ్ళారు. ఒకరోజు ఆయన దగ్గర బస చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో 6వ వచనాన్ని మనము గమనించినట్లయితే ఇక్కడ చూడండి. యెషయా గ్రంథం 55:6, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అనే మాట చదువుతున్నాం. ప్రియులారా, ఇది దేవుడు దొరికే కాలము అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుడు దొరకని కాలం ఒకటి వస్తూ ఉంది. మరి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బూది గంటాల వరకు వెతికినా కానీ దేవుని ప్రత్యక్షత
దొరకనటువంటి కాలము రాబోతూ ఉంది కనుక ఇప్పుడు దేవుడు దొరికే కాలం. మరి దేవుడు తన వాక్యం ద్వారా, సువార్త ద్వారా అందరికీ కూడా ప్రత్యక్షపరచబడతా ఉన్నాడు. సువార్త ద్వారా అందరినీ ఆయన పిలుస్తున్నాడు. రండి, నా దగ్గరకు రండి అని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాడు. మరి మనము ఆయనను వెదికే వారంగా మనం ఉండాలి. దేవుణ్ణి వెదికే వారంగా ఉండాలి. ఆయనను కనుగొనే వారంగా మనం ఉండాలి. ఆయనను మనము వెతుకుతూ వెంబడించేవారుగా మనం ఉండాలి. దేవుణ్ణి వెతుక్కోవాలి. ముందు లేచిన వెంటనే మనం ఈ లోక సంబంధంగా జీవించడానికి కావలసిన వాటిని మనం వెతుక్కుంటూ ఉంటాం. కానీ అసలు మానవుడు దేవుణ్ణి వెతుక్కుని కనుగోవాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రియులారా, దేవుడు దొరికే కాలం ఇది అని చెప్తున్నాడు. ఆయన సమీపంగా ఉన్న కాలం. నిజమే, దేవుడు మనకి ప్రతిరోజు కూడా, ప్రతి నిమిషము దేవుడు తన వాక్యం ద్వారా మనకు సమీపంగా ఉన్నాడు. ఆయన వాక్య ప్రత్యక్షత ప్రతిరోజు కూడా దేవుడు తన దాసుల ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యమై ఉన్నటువంటి దేవుడు వాక్య రూపములో ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. మనకెంత సమీపంగా ఉన్నాడు అంటే ఆయన అన్నాడు, ఇదిగో హృదయ ద్వారము దగ్గర నేను నిలబడి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరం విని తలుపు తీస్తే మరి వానిలోనికి నేను ప్రవేశించి వాడు నేను కలిసి భోజనం చేస్తామని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము మరి 19వ వచనంలో రాయబడగా మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి మనం ఆయనను వెతికి కనుగోవాలి, దేవుణ్ణి వెతకాలి. సత్యాన్వేషణ అంటారు దీన్నే. ఏది పడితే అది దేవుడు అని మనం నమ్మకూడదు. దేవుడు ఎవరు అనేది మనం వెతికి ఆ సత్యాన్ని మనం కనుగోవాలి. ప్రియులారా, సత్యాన్వేషణ చేయాలి. ఎందుకంటే లోకములో అనేక రకాలైనటువంటి అబద్ధికులు, అబద్ధ బోధలు మనకి సాతానుడు వినిపిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఏది సత్యమో అది మనము వెతికి మనం కనుగోవాలి. యేసుప్రభు చెప్పారు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము అని యేసుప్రభు వారు చెప్పారు. కాబట్టి ఆ సత్యమై ఉన్నటువంటి దేవుణ్ణి మనము వెతకాలి. ఆయనను మనము కనుగోవాలి. ఆయనను మనము సొంతం చేసుకోవాలి. మనము ఆయన సొంతం అవ్వాలి. ఇది ధన్యకరమైన జీవితం. ప్రియులారా, అందుకనే ఒక సందర్భంలో నేను వెదకని వారికి దొరికి తిని అన్నాడు ప్రభు. నిజంగా చెప్పాలంటే ఇది ఎంతో గొప్ప భాగ్యం అండి. వెతకకపోయినా ఆయన మనల్ని వెతికి రక్షించుకుని తన బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన మనకు దేవుడుగా ఉంటానన్నాడు. ఆయన ప్రజలుగా మనం ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఇది మరి ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం కదా. కాబట్టి ఆ దేవుణ్ణి వెతుక్కోవాలి. ముందు మనం దేవుణ్ణి మనము కనుగోవాలి. దేవుణ్ణి మనము ఎరిగి ఉండాలి. ఆ దేవుని ప్రజలుగా మనం ఈ లోకంలో జీవించాలి. రెండవదిగా మరి దేవుని బిడ్డలైనటువంటి మనము మరి కీర్తనల గ్రంథము 34వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి ప్రియులరా, 34వ కీర్తన మరి 14వ వచనంలో మనం గమనించినట్లయితే, కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదకి దానిని వెంటాడుము అన్నాడు. ప్రియులరా, ఇక్కడ కీడు చేయటం మానుకోవాలి, మేలు చేయాలి. మేలే చేయాలి. దేవుని బిడ్డలు మేలే చేయాలి. కీడుకు ప్రతి కీడు ఎవనికి చేయవద్దు అని బైబిల్ చెప్తుంది. లోకములో మనకి కీడు చేసేవాళ్ళు ఉంటారు. ఒకవేళ వారు మనకి కీడు చేసినా కానీ మరి కీడు వలన జయింపబడకుండా మేలు చేసి కీడును జయించండి అని రోమాపత్రిక 12వ అధ్యాయము ఆ చివరి వచనంలో మనం చదువుతూ ఉన్నాం. ప్రియులారా, చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 21వ వచనంలో, కీడు వలన జయింపబడక
మేలు చేత కీడును జయించండి. అలాగే సమాధానమును వెతికి దాన్ని వెంటాడండి అన్నాడు. సమాధానమును వెతకాలి. ఎందుకంటే మన దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్త కాడు. గుర్తుంచుకోండి, దేవుడు సమాధానకర్త. అందుకని ప్రభువు చెప్పారు ఒక మాట, సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని. ప్రియులరా, సమాధానము అనేది దేవుడు అనుగ్రహించేటువంటి ఒక వరం, చెప్పాలంటే ఒక ఫలం. అది సమాధానము లేక శాంతి. యోహాను సువార్త 14:27 ప్రభువు శిష్యులతో చెబుతూ, మీరు కలవరపడకండి, మీ హృదయాలు వెరవనివ్వకండి, నేను మీకు శాంతిని, నా సమాధానాన్ని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, లోకమిచ్చినట్టు కాదు అని ప్రభు అక్కడ చెప్పారు. ప్రియులరా, ఇక్కడ దేవుడు ఇచ్చేటువంటి సమాధానము మన హృదయంలో ఉండాలి. అదే సమాధానము మనము వెంటాడాలి. సమాధానమును వెదకి వెంటాడాలి అంటే సమాధానమును కోరుకోవాలి. అసమాధానం అనేది దేవుని బిడ్డల మధ్య ఉండకూడదు. సమాధానమే. ఒకవేళ ఎదటి సహోదరుడు మన ఎడల తప్పు చేసినా, కీడు చేసినా, నష్టం చేసినా, ఏది చేసినా కానీ మనము సమాధానాన్ని కోరుకోవాలి, సమాధానాన్ని మనము వెదకాలి, వెంటాడాలి అని దేవుని వాక్యం మనకి తెలియచేస్తాం. ఇక తర్వాత మనము దేవుని వాక్యములో 27వ కీర్తనలో చూడండి, 4వ వచనంలో ఇక్కడ ఒక మాట మనం చదువుతాం. 27వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. చూడండి, నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను. ప్రియులరా, ఇక్కడ దేవుని సన్నిధిని మనం వెతుక్కుంటూ ఉండాలి. దేవుని సన్నిధి. దేవుని సన్నిధి అంటే ప్రభువారు సెలవిచ్చారు కదా, ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉండురో వారి మధ్య నేను ఉంటాను అన్నాడు. అంటే దేవుని బిడ్డల మధ్య దేవుని సన్నిధి ఉంది. మాత్రమే కాదు, మనము దైవ సన్నిధిలో మనము మోకరించి ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన సన్నిధిని మనము అనుభవించువారుగా మనం ఉండాలి. ఆయన సన్నిధిని, ఆయన సహవాసాన్ని మనము వెదికేవారుగా మనం ఉండాలి. ఆయన సన్నిధి సహవాసం మనం అనుభవించాలి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనము నుండి మనం చూసినట్లయితే, ప్రియులరా, అక్కడ హన్న దేవుని సన్నిధిలో ఆమె మోకరించి ఆమె కన్నీరు కారుస్తూ తన హృదయంలో ఉన్నటువంటి బాధని ఆమె ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అని చెప్పింది. దేవుని సన్నిధి, ఆమె ఒంటరిగా దేవుని సన్నిధిలో ఆమె మోకరిల్లి తనకున్నటువంటి మనోదుఖమును బట్టి ఆమె తన హృదయంలో ఉన్నటువంటి బాధంతటిని కూడా దేవుని సన్నిధిలో ఆమె కుమ్మరించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, మనము దినవృత్తాంతముల మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 27వ వచనంలో, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి అని ఇక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని సన్నిధిని మనము వెతకటానికి ఏమున్నాయి దేవుని సన్నిధిలో? ఇక్కడ 4 చెప్పాడు. ఏమున్నాయి? ఘనత ఉన్నది, ప్రభావం ఉన్నది,
బలమున్నది, సంతోషం ఉన్నది. ప్రియులరా, ఈ 4 కూడా మనకి దేవుని సన్నిధిలో దొరుకుతాయి. దేవుని సన్నిధిలో అన్నావలే మన హృదయాన్ని కుమ్మరించి మనము ప్రార్థన చేస్తే మరి దేవుడు అన్నా యొక్క కోరికను తీర్చినట్టుగా మరి దేవుడు మనకున్నటువంటి ఆ బాధ కలిగించేటువంటి విషయాలను కూడా తొలగించి మనకు సంతోషాన్ని ఇస్తాడు. దేవుని సన్నిధిలో ఘనత ఉన్నది, బలం ఉన్నది. కాబట్టి కీర్తనాకారుడైనటువంటి దావీదు మరి దేవునితో చెప్తున్నాడు, యెహోవా మరి నా సన్నిధిని వెదకండని నీవు సెలవిచ్చినప్పుడు నీ సన్నిధిని నేను వెదుగుతాను అని నా హృదయము నీతో అనేను అంటాడు. నా హృదయము నీతో అనేను అంటే దేవుని సన్నిధిని వెదకటానికి మరి ఒక మంచి తీర్మానాన్ని చేసుకున్నవాడు దావీదు. ప్రియులారా, మనము దేవుని సన్నిధిని వెతుక్కోవాలి. దైవ సన్నిధిలో మనకెన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి, ధన ఘనతలు ఉన్నాయి, నిత్యము సుఖాలున్నాయి, సంతోషం ఉన్నది, సమాధానం ఉన్నది. అన్ని ఆశీర్వాదాలు కూడా దేవుని సన్నిధిలోనే ఉన్నాయి. మాత్రమే కాదు, మనము దేవుని వరాలను మనము వెతకాలి. దేవుని వరాలు ఇక్కడ భక్తుడైనటువంటి దావీదు 27వ కీర్తనలోనే ఆయన మరి అడుగుతున్నాడు. చూద్దాం 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను అంటాడు. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింప కోరుచున్నాను. ఏం వరం ఈయన వెంటాడుతున్నాడు, ఏం వరం వెతుకుతున్నాడు ఈయన అంటే, నేను జీవితకాలమంతా, నేను బ్రతుకు కాలమంతా. 23వ కీర్తన 6వ వచనంలో కూడా అదే చెప్పాడు. ఈ 27వ కీర్తన 4వ వచనంలో కూడా అదే చెప్తున్నాడు ఆయన. నా జీవితకాలం అంతా నేను దేవుని సన్నిధిలోనే నేను నివసిస్తాను అనే కోరిక. ఎందుకు ఆయన దేవుని సన్నిధిలో నివసిస్తాడట? ప్రియులారా, ఏమిటి ఆయన దేవుని సన్నిధి పట్ల అంత మక్కువ ఎందుకు కలిగి ఉన్నాడు? ఎందుకు అంటే ఇక్కడ ఆయన అడుగుతున్నాడు ఏంటో తెలుసా? దేవుని ప్రసన్నత చూడటానికి, ఆయనను ధ్యానం చేయడానికి. ప్రియులారా, ఇది ఆయన కోరుకునే వరం. దేవుని ప్రసన్నత చూడాలనే కోరిక, ఇది నాకు ఒక వరంగా దయచే ప్రభువా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. మాత్రమే కాదు, ఆయనను ధ్యానం చేయడానికి. ప్రియులారా, మరి దేవుని ధ్యానము చేస్తున్నప్పుడు మరి దావీదుకి కలిగేటువంటి అనుభూతి ఎటువంటిదంటే, మనము కీర్తన 63లో మనం చూసినప్పుడు 4వ వచనంలో అంటాడు, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అంటాడు ఇక్కడ. ప్రియులరా, దైవ ధ్యానము అనేది ఎంత మధురమైన అనుభవాన్ని తీసుకుని వస్తుందో చూడండి. ఈయన వాస్తవానికి యూదా అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉన్నటువంటి దావీదు ఇక్కడ చూడండి, ఆయనను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆయన రాత్రి జాములలో ఆయనను ధ్యానం చేసేటప్పుడు ఈయనకి ఎట్లా ఉన్నది అంటే, క్రొవ్వు మెదడు తిన్నంత అనుభూతి దావీదుకు కలుగుతుంది. ప్రియులారా, ఆయన ధ్యానం. అందుకని ఇక్కడ కూడా ఎప్పుడు నేను నీ మందిరములో ఉండి నిన్ను ధ్యానం చేసుకోవటం నాకు ఒక వరంగా దయచే ప్రభువా అని చెప్పి ఇక్కడ దావీదు కోరుతా ఉన్నాడు. ప్రియులారా, మరొక మాట మనం చూసినట్లయితే అపొస్తలుల కార్యాల గ్రంథం మరి 20వ అధ్యాయం, అపొస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము
20వ వచనాన్ని మనము చదువుకున్నాం చూడండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనంలో మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను అని చెబుతూ 31వ వచనంలో, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి అని ఇక్కడ 20వ వచనం నుండి 31 వచనాల వరకు చాలా సంగతులు ఈ సహోదరులను మరి వెదికి పట్టుకొని, అంటే మరి ఈ 17వ వచనంలో చూసినట్లయితే మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి ఆ సంఘపు పెద్దలను పిలిపించి వారిని తన యొద్దకు రప్పించుకొని ఆ సంఘపు పెద్దలతో సహోదరులతో ఈ మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు. ఎన్నో సంగతులు ఆ సహోదరులను వెతికి పట్టుకుని, ఏమండి ఎంతో దూరమైన ప్రయాణం చేసి ఆ సహోదరులను పట్టుకొని వెతికి కనుగొని ఈ సంగతులన్నీ ఆయన చెప్తున్నాడు. ఎందుకంటే రాబోయేటువంటి ఆ ప్రమాదం గురించి వారిని హెచ్చరిక చేస్తున్నాడు. మరి మీరు మెలకువగా ఉండాలని ఆయన చెప్తూ ఉన్నాడు. మాత్రమే కాదు, ఈ సహోదరులు తప్పిపోతారేమో అని మెలకువ కలిగి ఉండాలని చెప్తున్నాడు. అలాగే గలతీ పత్రిక 6వ అధ్యాయంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావాలి అని ఇక్కడ చెప్తున్నాడు. సహోదరులను వెతికి పట్టుకున్నాడు. ఎందుకో తెలుసా? ఆ రాబోయేటువంటి ప్రమాదం గురించి వారిని హెచ్చరించడానికి. ఓ సహోదరులారా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీ మధ్యలో ప్రవేశిస్తాయి. వారు మందను కనికరించరు, వంకర మాటలు చెప్పి శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోయేటువంటి వారు తోడేళ్ళు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీ గురించి, మిమ్మును గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, మందను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని వారిని హెచ్చరించాడు. సహోదరులను వెతికాడు. ఎందుకు? ఈ రాబోయేటువంటి ప్రమాదం నుంచి వారిని తప్పించడానికి ఆయన ఒక సంగతిని తెలియచేయాలని వారిని వెతికాడు. తర్వాత మనందరికీ తెలుసు, మత్తయి సువార్త 6:33 వచనంలో మనము ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకాలండి, అప్పుడు అవన్నీ మీకు దొరుకును అన్నాడు ప్రభువారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఆ మాటలు చెప్పారు. మనము అవసరాలు ఉన్నప్పుడు అవసరాల వెంట మనం వెళ్ళకూడదు. మనం ప్రభువు వెంట వెళ్తే మనము ప్రభువుని మొదట వెతుక్కుంటూ, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుక్కుంటూ ముందుకు సాగిపోతే మన అవసరాలు మన వెంట వస్తాయని చెప్తున్నాడు ఇక్కడ. ఇది ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాల్సినటువంటి నగ్న సత్యం. ప్రియులారా, చాలామంది వీటి వెంట పోతూ ఉంటారు. అందుకని ఇక్కడ చెప్పాడు 31లో చూస్తే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. ఎప్పుడు? మన అవసరాలన్నీ ఆయన తీరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఎప్పుడు తీరుస్తాడు? ఆయన రాజ్యమును, ఆయన నీతిని ముందు మనం వెతకాలి. ఒక దైవజనుడు మరి బండికి గుర్రాన్ని ముందు కట్టాలి, వెనక కాదు. బండికి గుర్రాన్ని ముందు కడితే బండిని లాక్కెళ్ళిపోతుంది, వెనకాల కడితే బండి అక్కడే ఉంటుంది. కాబట్టి ప్రియులరా, మనము
మొదట ఆయన రాజ్యం, ఆయన నీతి. మనం దేవుణ్ణి వెతుక్కోవాలి, దేవుని రాజ్యాన్ని వెతుక్కోవాలి, దేవుని నీతిని మనం వెతుక్కోవాలి. అప్పుడు అవన్నీ మనకు వస్తాయి. అన్నీ అంటే ఇంక అన్నీ మనకి మన జీవితంలో మనకి ఏం కావాలో అన్నీ కూడా దేవుడే మనకి సప్లై చేసేటువంటి వాడుగా ఉన్నాడు, ఇచ్చేవాడుగా ఉన్నాడు. మొదట మనము వెతకవలసినటువంటి వాటిని మనము వెతకాలని ఇక్కడ జ్ఞాపకం చేయబడతాం. మరొక శ్రేష్టమైనటువంటి సంగతి ఏంటంటే, అపొస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఆయన 3వ అధ్యాయము 1వ వచనంలో ఈ మాట చెప్పాడు చూడండి. దేవుని బిడ్డలు మరి ఏం వెతకాలి అంటే ఇక్కడ చెప్పాడు. చాలా సంగతులు ఉన్నాయనుకోండి, కొద్ది సంగతులు మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటిని వెతకాలి. మన దృష్టి, మన చూపు మనము భూమి మీద ఉన్నప్పటికీ కూడా మన పైనున్న వాటి మీదే పెట్టాలి మన దృష్టి. వాటిని మనం వెతకాలన్నాడు. పైన ఏమున్నది? అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. తర్వాత అన్నాడు, పైనున్న వాటి మీదే కానీ భూసంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రియులారా, మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. మన జీవమే కాదు, మన పౌరస్థితి పరలోకములో ఉన్నది. మన పేర్లు పరలోకములో జీవగ్రంథములో వ్రాయబడి ఉన్నాయి. మన ఇల్లు అక్కడ దేవుని చేత కట్టబడుతూ ఉన్నది. మన పట్టణము పరలోకములో ఉన్నది. మన జీతము పరలోకములో ఉన్నది. మన కిరీటములు, మన బహుమానములు పరలోకములో ఉన్నవి. కాబట్టి ఈ భూ సంబంధంగా మనము తాత్కాలికంగా ఇక్కడ ఉన్నాం తప్ప మన మనసంతా, మన ఆలోచనలన్నీ, మన హృదయం అంతా కూడా పైనున్న వాటి మీదే పెట్టుకోవాలి. పైనున్న వాటిని మనము వెతకాలి అని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఆలోచన చేయండి, మనం వేటిని వెతుకుతూ ఉన్నాం? ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఏటిని వెతకాలో బైబిల్ గ్రంథంలో దేవుడు తేటగా మన కొరకు రాయించి ఉంచాడు. కొన్ని సంగతులు నేను జ్ఞాపకం చేశాను, ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. అయితే మాత్రం వీటిని వెతుకుతూ దేవుని రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ముందుకు సాగిపోదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పెట్టబడిన వాక్య విత్తనాలు మందరిలో ఫలించినట్లు దీవించి ఆశీర్వదించండి. వేటిని మేము వెతకాలో వాటిని వెతుక్కుంటూ ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయమని మా రక్షకుడైన యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.